హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మనందరికీ చాలా ఫేవరెట్ అయిన పూరీ రెసిపీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దాం. పూరీ అంటే అందరికీ ఫేవరెటే కదండి, కానీ ఆయిల్ ఎక్కువ పీలుస్తుందని, ఆయిల్ ఫుడ్ అని, మెత్తగా రావట్లేదని చేయడం కొంతమంది చేయరు కదా. కానీ ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదండి. ముందుగా ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి పూరీ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అనేది. చాలా మనం చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదు, దీనికి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ మనం ముద్దలాగా కలుపుకోవాలి. గట్టిగా చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా రావాలి. దీన్ని ఎప్పుడైనా కానీ వేళ్లతోటి ప్రెస్ చేసుకుంటూ కలపకూడదండి, అరచేతితోటి నొక్కుతూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక తడి క్లాత్ని వేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలంటే అప్పుడు సాఫ్ట్గా వస్తాయి పూరీలు. చాలా పూరీ పిండి కొంచెం సేపు నానే వరకు మనం ఈ లోపల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అది హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఈ పోపు గింజలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం మామూలు కర్రీలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అందులోకి నేను 2 ఎల్లుల్లిపాయలు దంచుకొని కొంచెం వేశాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇట్లా మసాలాలు ఏమి యాడ్ చేయమండి. ఎందుకంటే చపాతీ కర్రీలోకి అయితే మసాలాలు వేస్తాం, కానీ పూరీ కర్రీ ఎంత సాఫ్ట్గా ఉంటే, ఎంత లైట్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మనం ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అది కొంచెం మగ్గితే సరిపోతుందండి. జస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గితే సరిపోతుంది. అప్పుడు ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. అది మీ చాయిస్ అండి, మీరు వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎక్కువ వేసుకున్నా కానీ అది పుల్లగా అయిపోతుంది, అందుకని ఒకటే టమాటా వేసాను నేను కూడా. అది కొంచెం మెత్తగా అయిపోయే వరకు ఉంచేసి, చూసారు కదా ఇలా పచ్చి పచ్చిగానే ఉన్నాయి కదా ముక్కలు. ఇప్పుడే మనం ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇదంతా వాటర్లోనే బాయిల్ అవ్వాలి ముక్కలు, అప్పుడే మనకి కూర చాలా బాగుంటుంది. అందులోకి ఒక 1 స్పూన్ వరకు నేను సాల్ట్ వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు నేను బాయిల్ చేశాను కదా, చూసారా వాటర్ అంతా ఇంకిపోయి కొంచెమే వాటర్ ఉంది, మెత్తగా అయిపోయిందండి. మీకు చూపిస్తున్నాను కదా నేను. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఒక 2 ఆలుగడ్డలని ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్మాష్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది ఇట్లా మనం నలుపుకొని వేసుకోవటం వల్ల. మీకు నచ్చకపోతే మీరు పీసెస్గానే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఆ తర్వాత మనం ఒక 2 స్పూన్ల శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ పట్టదండి. ఇందులోకి వాటర్ అందులోకి యాడ్ చేసుకొని కర్రీలోకి ఇదంతా బాగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలండి, కారం ఏదో కొంచెం వేసుకోవాలంతే. అప్పుడే కర్రీ చూడటానికి కూడా ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది. మొత్తం కారం వేసుకుంటే ఎర్రగా ఉంటే అస్సలు చూడటానికి బాగుండదు కదా. ఇది ఒక 2 మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి కర్రీ. ఈ విధంగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి, లేకపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది కదా. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పూరీ పిండి ఉంది కదా, చూసారు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఒక 1/2 అవర్ పాటు దాన్ని నానబెట్టుకున్నాం కదా తడి క్లాత్ పెట్టుకొని, ఎంత సాఫ్ట్గా అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనకి కావలసిన, మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత తీసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్న పూరీలే చేస్తున్నానండి, నిమ్మకాయ సైజ్ చేసుకున్నాను. మీకు పెద్ద పెద్ద పూరీలు కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు ఉండలు. ఇలా అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని పూరీలాగా ప్రిపేర్ చేసుకుందాము. పూరీ చేసుకునే పీట మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఆ తర్వాత దాన్ని ఉండపెట్టుకొని మనం రుద్దుకోవాలండి. మనం దీనికి ఎప్పుడైనా కానీ పిండి వేసుకోకూడదండి. మనం రుద్దేటప్పుడు చపాతీకి అయితే పిండి వేసుకుంటాం, కానీ పూరీకి వేసుకోకూడదు. ఎందుకంటే అది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పిండి అంతా ఆయిల్లోకి వెళ్ళిపోయి ఇంత బ్లాక్గా అయిపోతుంది కదండి ఆయిల్ అంతా. చూసారు కదా పూరీ ఎంత బాగా పొంగిందో, అసలు ఆయిల్ అయితే పీల్చుకోలేదండి. నేను ఇంకోటి వేసి చూపిస్తున్నాను మీకు. అలా వేయటంతోనే అట్లా పైకి వచ్చేస్తుందండి, చాలా బాగా పొంగాయి. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు. కూడా మీరు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. అది మనం రుద్దేటప్పుడు పిండి వేయకూడదు, పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి, తడి క్లాత్ వేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ 3 టిప్స్ పాటిస్తే చాలండి, పూరీ ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా.
టిష్యూ మీద వేసాను కదండి, మీకే అర్థమవుతుంది, అసలు ఆయిలే పీల్చుకోలేదు. చాలా బాగా వచ్చాయండి. ఇందులోకి ఈ కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పూరీలోకి. చూస్తుంటే మీకు కూడా తినాలి అనిపిస్తుంది కదా, మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఈ పూరీని. ఇది కొంచెం మందంగా ఒత్తుకోవాలండి, మనం చపాతీలాగా పల్చగా ఒత్తుకోకూడదు. మందంగా ఒత్తుకుంటేనే పూరీలు కరెక్ట్గా పొంగుతాయండి. ఎలాగూ ఆయిల్ వేడిగా ఉంది కదా అని చెప్పేసి అందుట్లో నేను పల్లీలు వేపుతున్నాను. మీరైనా కానీ ఏదైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అట్లా ఆయిల్ మిగిలినప్పుడు అందులోకి మనం ఏదైనా పల్లీలు వేయించుకుంటే మనకు ఉపయోగపడతాయి కదా. పూరీ చూసారా, మనం తుంచుతుంటే 2 వేళ్లతో అట్లా వచ్చేస్తుంది, అంత సాఫ్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీని. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.